హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుశీలానండి. ఇది మా పెరటి వంకాయ అండి. మరైతే గతంలో నేను వంకాయతో రోటి పచ్చడి చేసి చూపిస్తానన్నాను కదా, మరి ఈరోజు చేద్దామని ప్రిపేర్ అయిపోయాను. ఇంకెందుకు ఆలస్యం, నిగనిగలాడే వంకాయతో కాల్చిన వంకాయ రోటి పచ్చడి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మినప్పప్పు, శనగపప్పు, చిన్న నిమ్మ పండంత చింతపండు, అలాగే వెల్లుల్లి రేఖలు, ఆవాలు, జీలకర్ర. ఇవి పచ్చడికండి. మరి తాలింపు దినుసులు కూడా చూద్దాం. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, అలాగే రుచికి సరిపడా ఇంగువ. మరైతే మనం ఇప్పుడు వంకాయని చక్కగా స్టవ్ వెలిగించుకొని, చూస్తున్నారు కదా, ఇలా పొయ్యి మీద పెట్టి కాల్చుకోవాలండి. బాగా చిన్న మంట మీద అయితే సరిగ్గా లోపలికి మంట తగలదు, కాలదు, లోపలంతా కూడా ఉడకదండి. కాబట్టి పెద్ద మంట మీదే దగ్గరుండి దాన్ని అటు ఇటు తిప్పుతూ నిదానంగా చక్కగా బాగా కాల్చుకోవాలి. ఇలా మనం స్టవ్ దగ్గరే ఉంటూ అలా అటు ఇటు తిప్పుతూ ఉన్నామనుకోండి, చక్కగా బాగా కాలుతుంది వంకాయ. మరైతే అప్పుడే కోసిన చెట్టు వంకాయ కదా, లేతగాను ఉంది, చాలా బాగుందండి. మరి ఇలా తిప్పుతూ నిదానంగా మొత్తం వంకాయ అంతా కాలేలాగా, అన్ని వైపులకి మంట తగిలేలాగా మనం తిప్పుతూ ఉంటే వంకాయ కూడా లోపలికంటే బాగా పచ్చి లేకుండా బాగా మగ్గి కాలుతుంది. ఇప్పుడు స్టవ్ ఆర్పేసుకొని మనం దీన్ని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఇది చల్లారడానికి దగ్గర మనకి ఒక పావు గంట 20 నిమిషాలు అయితే పడుతుంది. ఈలోపు మనం స్టవ్ వెలిగించుకొని పక్కనున్న కళాయిని దీని మీద పెట్టానండి. ఇప్పుడు దీనిలో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. నేనైతే ఒక గరిటె వేసుకుంటున్నాను. ఈ మాత్రం అయితే మాకు సరిపోతుంది. మీకు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. మరి ఈ మాత్రం ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ వేడెక్కే వరకు కొంచెం పోపు దినుసులన్నీ తీసి పెట్టుకున్నాం కదా మనం పక్కన, అవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. అలాగే దీనిలోనే ఒక 5 పచ్చిమిరపకాయలు అయితే నాకు సరిపోతుందని మజ్జికి చీల్చి వేసానండి. మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి, కారం కూడా మీకు సరిపడా. మరైతే ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా వేగాలి. చూస్తున్నారు కదా, చక్కగా వేగుతూ ఉంటాయి. ఈలోపు మనం నిదానంగా ఇవి వేగుతూ ఉండగా మాడకుండా చిన్న మంట మీదే వేపుకోవాలండి. లేదనుకుంటే పోపు మాడిపోతే పచ్చడి రుచి ఉండదు. ఈలోపు పక్కన ఉన్న వంకాయని నిదానంగా ఈ తొక్క మొత్తం తీసేయాలి. నలుపు తొక్క అంతా కూడా నీట్గా పైన చక్కగా వచ్చేస్తుంది వంకాయ చల్లారాక. మరి ఇలా తీసుకొని నిదానంగా ఒక్కొక్కటి కూడా ఒలిచిపెట్టుకొని ఈలోపు మనం పక్కనున్న పోపుని కూడా కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, వేగిపోయింది బాగా చక్కగా నీట్గా మంచిగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు వంకాయని తీసి తొక్కంతా తీసి చూపిస్తున్నాను చూడండి. ఇలా పక్కన పెట్టుకొని మనం వేసిన పోపుల్లో ఈ జీలకర్ర, వెల్లుల్లి రేఖలు, చింతపండు వేయకుండా పచ్చివే పచ్చడిలో వేసుకోవడానికి పక్కన పెట్టానండి. మరి ఇది ఇలాగే వంకాయ ఉంచితే ఇంకొంచెం వేడికి బాగా లోపల ఉన్న పచ్చి మొత్తం ఉడికిపోతుంది. చూసారా, మా రోలు నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలో ఈ పోపు దినుసులన్నీ కూడా వేసేసుకోవాలి. చక్కగా ఈ పోపు దినుసులన్నీ వేసుకొని ఈ రోటితో కుమ్ముతూ ఉంటే పచ్చడి చక్కగా కచ్చాబిచ్చాగా నలుగుతుందండి. నూరుకునే కన్నా ఇలా రోటితో చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే రోకలతో దంచిన దానికి నూరిన దానికి తేడా. ఇప్పుడు చింతపండు కూడా వేస్తున్నాను చూడండి. చింతపండు వేసి మళ్ళీ దీన్ని దంచుతూ ఉండాలి. ఇలా చింతపండు కూడా నలిగే వరకు బాగా అటు ఇటు కదుపుకుంటూ దాంతోటే రోలుతోటి మనం పచ్చడిని నీట్గా దంచుకుంటూ ఉన్నాం కదండి. ఇంతలో మనం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. నాకైతే 1 స్పూన్ సరిపోతుంది. మీకు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ తక్కువ అనేది మీ ఇష్టం. మరి ఇలా అన్ని వైపులా కలుపుకొని దంచుకున్న తర్వాత మనం వంకాయని కూడా దీనిలోనే పెట్టి చక్కగా తొడిమి పైకి పట్టుకొని ఇంకో చేత్తో ఇలా దంచుతూ ఉంటే మొత్తం అంతా వంకాయ విడిపోతుంది దాని నుంచి. ఎలాగో బాగా ఖాళీ ఉంది కదండి, నీట్గా ఇలా విడిపోయి వచ్చేసిన తర్వాత దాన్ని ఇంకొకసారి పైకి కిందకి పచ్చడి మొత్తం ఇలా కలుపుకోవాలి. చూసారా వంకాయ ఎలా ఉడికిపోయిందో, మెత్తగా లేతగా ఉంది కాబట్టి చాలా నీట్గా ఉడికిందండి. మరి దీన్ని చక్కగా అటు ఇటు మనం బాగా కలుపుకొని ఈ జీలకర్ర, వెల్లుల్లి రేకులు కూడా పచ్చివే వేసుకోవాలండి. ఇదిగో వేస్తున్నాను చూడండి. వేసి
దాన్ని కూడా బాగా కచ్చాబిచ్చా దంచుకోవాలి. ఇలా కచ్చాబిచ్చా దంచుకొని పక్కన పెట్టుకున్నాక మళ్ళీ అదే కళాయిని స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా ఇంకొక గంటె ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కాక మనం నిదానంగా ఇందాకలు చూపించిన పోపు దినుసులు ఉన్నాయి చూడండి, అవి మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఎండుమిరపకాయలను కాస్త చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. ఇలా నిదానంగా అవి వేగుతూ ఉంటాయి. కాస్త చిన్న మంట పెట్టుకుంటే పోపు నీట్గా వేగుతుందండి. ఇప్పుడు చూసారా బాగా వేగింది నీట్గా. ఇలా వేగిన తర్వాత మీకు కావాలనుకుంటే ఇంగు వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు మానేయొచ్చు, అది మీ ఇష్టం. మరి నేనైతే రోటి పచ్చడికి ఇంగువ తగిలిస్తే ఆ టేస్టే వేరు, అందుకని కాస్త ఇంగువ కూడా వేసానండి. మరి ఇప్పుడు ఇది చక్కగా వేగిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని రోటి దగ్గరికి తెచ్చిపెట్టుకొని చూసారా వేడిగా ఉన్న ఆయిల్లో ఈ రోటిలో ఉన్న పచ్చడి అంతా కూడా తీసివేసేస్తున్నాను. ఇలా మొత్తం తీసివేసేసిన తర్వాత బాగా పచ్చడి ఆయిల్ అంతా కలిసేలాగా కలుపుకున్నానండి. మరి చూసారా చక్కగా కాల్చిన రోటి పచ్చడి రెడీ అయిపోయింది. చూడటానికైతే భలే కలర్ఫుల్గా కనిపిస్తుందండి. మరి తినడం ఇంకెందుకు ఆలస్యం, వేడి అన్నంలో ఇలా రోటి పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని, కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పప్పు నూనె అంటారు కదా, అదే నువ్వుల నూనె, లేదనుకుంటే వేరుశనగ నూనె పచ్చి వెండోయి వేసుకొని కాస్త కలుపుకొని ఇలా చూస్తున్నారా, ఇంకొంచెం బాగా ఎక్కువ కావాలంటే కలుపుకోవచ్చు పచ్చడి. నేనైతే ఈ మాత్రం తింటున్నాను. అబ్బా సూపర్ ఉందండి, తిన్న కొద్దీ భలే తినాలనిపిస్తుంది. మరైతే కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటే పచ్చివి ఈ పచ్చడికి మరింత రుచి వస్తుందండి. కావాలనుకుంటే అప్పుడే అయిపోతుంది అనుకుంటే ఒకసారి రోట్లో తీసేటప్పుడు మనం ఒక్క ఉల్లిపాయ ముక్క వేసి కొన్ని దంచేసుకోవచ్చు. నేనైతే నిలవ కాగుతుందని విడిగా ముక్కలు వేసుకొని పచ్చడి విడిగా పెట్టాను. అద్దరిపోయింది అనుకోండి.